ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రయోగాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి చేయబోతున్నట్లు వారి మాటల ద్వారా అర్థమవుతున్నది. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి అన్నారు. అంటే ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలు అర్హులకు అందజేయడంలో, అర్హులను గుర్తించడంలో ఇందిరమ్మ కమిటీలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని కూడా అన్నారు. దీని ద్వారా అందులో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అట్లా యాక్టివ్గా ఉన్న ఒకరిని ఆ గ్రామ వాలంటీర్గా ఎంపిక చేస్తారు. అంటే తెలంగాణలో ఉన్న సుమారుగా 10,000 గ్రామ పంచాయతీలు ఉంటే 10,000 మంది వాలంటీర్లు తెలంగాణలో రాబోతున్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకు నెలవారీగా ఇంత గౌరవ వేతనం ఇచ్చినట్లుగానే తెలంగాణలోని ఇవ్వబోతున్నారు. అంటే దీని ద్వారా పార్టీ కోసం పనిచేసిన వారికి ఆయా కుటుంబాలకు నెలకింత ఆదాయం ఇవ్వడము, అంటే 10,000 కుటుంబాలకు పైనే ప్రయోజనం చేకూరినట్లు ఒక అంశం. రెండవది అర్హులైన వారిని ఎంపిక చేయడము. అయితే మూడవది అన్నిటికంటే ఓటర్లను గుర్తించడము. ఆయా సామాజిక వర్గాల వారిగా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారిని గుర్తించి నిర్దిష్టంగా ఎన్ని ఓట్లు వస్తాయో, ఎక్కడ లోపం జరుగుతున్నదో అంచనా వేసుకునే ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నట్లు అవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఒకవైపు ఉంటే కనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సరే, వాలంటీర్ల వ్యవస్థ పైన జరుగుతున్న రగడ వేరు, ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిపోవడం, కోర్టు చెప్పిన మాటలు వేరు, అవన్నీ ఒక అంశం అయితే కనుక ఎన్నికల నాటి వరకల్లా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు వెళ్ళడము, ప్రభుత్వం పట్ల ఒక సానుకూలమైన అభిప్రాయం ప్రజల్లో ఉండేలా చేయడంలో వాలంటీర్ల వ్యవస్థ సఫలమైంది. అట్లాగనే రేవంత్ రెడ్డి ఆయన సానుభూతి మాటలు మాట్లాడడం ఒక అంశం అయితే, మరొక అంశం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని రావడం. ఇక్కడ బలమంగా బీఆర్ఎస్ ఉన్నది ప్రాంతీయ పార్టీగా, మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా బలపడేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ 2 శిబిరాలుగా 2 బలమైన విపక్షాలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వీరిని అడ్డుకోవాలంటే కనుక పూర్వంలాగా ఇవాళ తెలంగాణ సెంటిమెంటు లేదు, తెలంగాణ సెంటిమెంటు ఉండదు అని కేసీఆర్ అన్నారు గతంలో. ఫక్తు రాజకీయం అన్నారు. కాబట్టి ఫక్తు రాజకీయం అన్నప్పుడు ఇక కాంగ్రెస్ కూడా ఫక్తు రాజకీయమే చేయాలనుకుంటుంది. కాబట్టి వాస్తవానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేయాల్సి ఉండే. ఎందుకు? తెలంగాణ కోసం పనిచేసిన వారు, తెలంగాణ ఉద్యమంలో పాలై కేసులు అయిన వారు, అలాంటి వారు టికెట్లు ఇవ్వకున్నా సరే కానీ గ్రామానికి ఒక కుటుంబాన్ని గుర్తించి వారినే వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకుంటే కనుక ఇవాళ భారత రాష్ట్ర సమితి ఒక బలమైన నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి ఏర్పాటు చేసుకునేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వ్యక్తిగా బలపడేందుకు కోసమై, దీంతో పాటుగా పార్టీ పరంగా బలం పెంచుకునేందుకు కోసమై చేస్తున్న ఒకానొక ప్రయత్నంగా ఈ వాలంటీర్ల వ్యవస్థను చూడాలి. ఇది పైకి చూస్తున్నది మాత్రము ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంగానే మనకు కనబడుతుంది. కానీ ఇది మరో రకంగా చెప్పాలంటే కనుక ఓట్లను రాబట్టే ఒక యంత్రాంగ కూడా దీన్ని గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ఈ 4 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కానీ లేదా వ్యూహం కానీ, దీంతో పాటుగా 1,65,00,000 మంది మహిళా ఓటర్లు, వీరిలో వృద్ధాప్య పెన్షన్లు తీసుకునేవారు ఉంటారు, ఇందులో ఒంటరి మహిళలు ఉంటారు, ఇందులో ఇందిరమ్మ ఇల్లు తీసుకునేవారు ఉంటారు. అంటే నిర్దిష్టంగా 1 కోటి ఓట్లు కాంగ్రెస్ అకౌంట్లో నిర్దిష్టంగా ఉండాలి. ఇవి తప్పకుండా మిగతా 1,60,00,000 ఓట్లను కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ పంచుకున్నా సరే నిర్దిష్టంగా ఒక సంప్రదాయ ఓటు బ్యాంకు లాగా నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ కాంగ్రెస్కు ఉంటుంది. కాబట్టి ఉండాలి అనే పక్కా వ్యూహంతో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్ష సందర్భంగా వారు ఆ మాట అన్నారు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని రావాలని. ఈ మధ్యకాలంలో ఆయన ఇందిరమ్మ కమిటీలు ఉండబోతున్నాయని పదే చెప్పడం, ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే పథకాలు వస్తాయని చెప్పడం, ఆ ఇందిరమ్మ కమిటీల్లో భాగంగానే అవే వాలంటీర్ల వ్యవస్థకు రూపంగా మారబోతున్నాయని మెల్లమెల్లగా అర్థమవుతున్నది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రాజనరసింహ, మరికొంతమంది మంత్రులు కూడా ఏపీ లాగానే ఇక్కడ కూడా వారికి అవకాశాలు ఇవ్వబోతున్నామని, అంటే తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ కార్యకర్త ఇవ్వబోతున్నామని అన్నారు. బహుశా తాత్కాలిక ప్రాతిపదికన లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంటే వాలంటీర్ల రూపంలో ఉండే అవకాశం ఉన్నట్లున్నది. ఈ వ్యవస్థ ద్వారా వాస్తవ కాంగ్రెస్ పార్టీకి ఎంత బలమో వ్యక్తిగా రేవంత్ రెడ్డికి అంతే బలం చేకూరే అవకాశం ఉన్నది. తన కోటను నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నది, తనదైన ముద్ర వేసుకునే అవకాశం ఉన్నది,
తాను పిలుపునిస్తే గనక మొత్తం 10,000 గ్రామాలలో ప్రజలను కదిలించే ఒక యంత్రాంగాన్ని కూడా ఆయన నిర్మించుకున్నట్లు అవుతున్నది. అంటే రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో తనదైన స్థానాన్ని, తనదైన ముద్రను రేవంత్ రెడ్డి వేసుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకుంటే, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకుంటే, పూర్వం కాంగ్రెస్లో ఉన్న వారి కంటే కూడా బయట నుంచి వచ్చిన వారు, రేవంత్ రెడ్డి ద్వారా వచ్చిన వారు, లేదా కొత్తగా టికెట్ల కోసం వచ్చిన వారు ఇత్యాది వారితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నది. పాత తరం నాయకులు, పాతవారు లేరు. ఒకవేళ ఉన్నా సరే వారు ప్రభుత్వాన్ని నియంత్రించేంత శక్తి సామర్థ్యాలు వారికి లేవు, అంత బలం కూడా వారి దగ్గర లేదు. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యమే ఇది. కాబట్టి ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డి మరింత బలపడేందుకోసమై కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలని చెప్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామ స్థాయిలో పటిష్టమైన కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి లేదా రేవంత్ రెడ్డి తను బలపడేందుకోసమై చేస్తున్న ఒకానొక ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు.